పోలీసులు వాహన తనిఖీలలో చాలా బిజీగా ఉన్నారు. అటువైపు నుంచి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వచ్చి పోలీసులను చూడడంతో వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడ్డారు. పోలీసులు వాళ్ళ వైపు చూడగానే వాళ్ళు కంగారుగా వెళ్ళడంతో పోలీసులు ఎందుకు వీళ్ళు మమ్మల్ని చూసి ఇట్లా వెళ్తున్నారని చెప్పి వెంటనే వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు విని పోలీసులే ఒక్కసారిగా అవాకు గురయ్యారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర గుర్కాలు కావచ్చు, ముస్లిమ్స్ మహిళలు ధరించే గుర్కాలు కావచ్చు, లేడీస్ చెప్పులు కావచ్చు, వాళ్ళ దగ్గర పదునైన కత్తులు కావచ్చు, కారం పొడి, అంటే ఒక క్రైమ్ చేసే వ్యక్తుల దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ వీళ్ళ దగ్గర చూసి ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఒక్కసారిగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇవన్నీ మీ దగ్గర ఎందుకు ఉన్నాయని వాళ్ళని ఒకసారి విచారించగా వాళ్ళు కొన్ని విక్కురుపోయే నిజాలు పోలీసులకు చెప్పిన పరిస్థితి. అవి ఏంటి, ఏం చెప్పారు పోలీసులు కంటే, అంటే వాళ్ళు ఒక సెలూన్లో పనిచేస్తున్నాం, మేము చాలా కాలంగా, మాది మహారాష్ట్ర, మేము సెలూన్లో పనిచేస్తున్నాము, మా ఓనర్ మాకు జీతం ఇవ్వట్లేదు, చాలా కాలంగా జీతం అడిగితే ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి వాళ్ళు పోలీసులకు చెప్పారు. ఓనరు వాళ్ళకి జీతం ఇయ్యని క్రమంలో వీళ్ళు ఆ సెలూన్ ఓనర్ ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పి ఒక్కసారిగా వీళ్ళు ఒక నిర్ణయించుకొని వీళ్ళు దొంగతనానికి కావచ్చు, వీలైతే ఎవరన్నా అడ్డగిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడుకోకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ప్లాన్ నిర్వహించారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కారం పొడి కానీ, కత్తులు కానీ, అంటే ఎవరు గుర్తుపడుకోకుండా గుర్కాలు కానీ, లేడీస్ చెప్పులు కానీ, ఎందుకంటే ఇంటి దగ్గర దొంగతనానికి వెళ్ళినప్పుడు డోరు కొట్టినప్పుడు ఒకసారిగా మగవాళ్ళని చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు మీరు అని అడుగుతారు. అదే గుర్కాలు వేసుకొని వెళ్తే ఎవరోలే వాళ్ళ ఇంటికి బంధువులు ఏమన్నా వచ్చారని చెప్పి అనుకుంటారని చెప్పి ఎక్కడే కానీ ఏ అనుమానం రాకోకుండా కాళ్ళ దగ్గర నుంచి, అంటే లేడీస్ చెప్పులు వేసుకొని పైన గుర్కా ధరించి వాళ్ళ దగ్గర కారం పొడి కావచ్చు, కత్తులు కావచ్చు, అంటే దొంగతనం సాపిగా జరిగితే ఓకే, లేదంటే చంపడానికి కూడా వెనకాడుకోకుండా వీళ్ళు కత్తులు కూడా వీళ్ళ దగ్గర పెట్టుకున్న పరిస్థితి. జీతం ఇయ్యని ఓనరు ఇంటికి ఇంకా దొంగతనానికి వెళ్ళే క్రమంలోనే పోలీసులు అక్కడ వాహనాలు తనిఖీలు చేయడము, వీళ్లకు వాళ్ళు కనపడము, ఈ మొత్తం మనం చూసుకుంటే ఒక పెద్ద కడప నగరంలో ఒక పెద్ద క్రైమ్నే పోలీసులు ఆపారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు ఒకవేళ సపోజ్ అక్కడ వాహన తనిఖీలు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ప్లాన్ను 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒకవేళ ఓనర్ జీతం వేయలేదు, ఏదో ఇంట్లో బంగారో డబ్బులో కాజేస్తే పర్లేదు, కానీ ఒకవేళ ఇంట్లో ఎవరన్నా మహిళలు కావచ్చు ఎవరన్నా ఉంటే వాళ్ళని వీళ్ళు చంపడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే ఈరోజు కడప డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళల్లో, అంటే ఈ నల్లగారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నల్లగారిలో ఒక వ్యక్తి ఆల్రెడీ నేర చరిత్ర కలిగిన వ్యక్తి, మహారాష్ట్రలో వివిధ మర్డర్ కేసుల్లో ఉన్న వ్యక్తి కూడా అని చెప్పాడు. ఒక్కసారిగా ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కడపలో చాలా మంది ఉన్నారా అని చెప్పి కూడా ప్రజల్లో ఒక తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎన్నెన్నో షాపులు ఉంటాయి, మేము పని చేస్తామని చెప్తారు, ఏదో వీళ్ళు మన లోకలోళ్ళు కాదు కదా, జీతాలు ఎంతో కొంత ఇస్తే ఏదో ఒక పని చేస్తారులే అని చెప్పి చాలా మంది అనుకొని కూడా వాళ్ళ సరైన ప్రూఫ్లు లేకోకుండా, అంటే ఇప్పుడు మనము ఒక వ్యక్తిని పనిలో పెట్టుకునేప్పుడు ఇతను ఎవరు ఏంటి అని సరైన అడ్రస్లు లేకోకుండా మనము తక్కువ డబ్బులకే పని చేస్తారులే అని చెప్పి వాళ్ళని పెట్టుకున్నప్పుడు అనుకోని సందర్భాలలో ఎప్పుడు ఎలాంటి సమయంలో మనం మరణిస్తామో మనకే తెలియని పరిస్థితి. ఇప్పుడు కడప నగరంలో అలాంటి పరిస్థితి జరగబోయేది, కానీ పోలీసులు వాళ్ళను గమనించడము, వాళ్ళ కదలికలను చూసి పోలీసులు వెంటనే వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఆపకపోయింటే ఈరోజు ఒక ప్రాణం కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు పోయే పరిస్థితి ఉండేది. మొత్తానికి డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తానికి ఈ క్రైమ్ ఎలా జరిగింది ఏంటని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నాడో కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి. అసలు ఆయన ఏం చెప్పారో ఒకసారి మనం విందాం. కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ చేస్తూ ఉంటే కడప 2 టౌన్ లిమిట్స్లో అయేషా నగర్లో కడప 2 టౌన్ సిఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు షాకీర్ అలీ, సుబాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులైమాన్ అనే 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి
4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెట్, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తరువాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు, ఒక రాబరీ చేయడానికి. ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే గిన మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏమరా అంటే ఈ షాకీర్ అలీ, సుబాన్ అలీ అనే వాళ్ళు ఇక్కడ జమీల్ అనే అతన్ని సెలూన్లో వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్. ఆ జమీల్ ఈ మధ్యనే కువైట్కు వెళ్ళాడు. ఇంట్లో వారి ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మేనల్లుడు ఉంటాడు. ఇంకొకటి ఏమరా అంటే దీని బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం లావిష్నెస్, రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా, ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా, దీనికి ఏం చేయాలా అని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ, ఈ బుర్కాలు కానీ ఇవన్నీ వేసుకుంటాడు. దీంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని, జావేద్ అని ఒకతను ఉన్నాడు, A3. ఇతను ఆల్రెడీ ఇతని మీద ఉత్తరప్రదేశ్లో 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇతను స్కెచ్ గీస్తాడు, ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే కింద మనము ఈజీగా డబ్బు దోచుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని భావిస్తాడు. భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు. కాబట్టి ఈ కత్తులు కూడా 4 రెడీగా పెట్టుకుంటారు. ఈ బుర్కాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు, వెనకాల నుంచి వీళ్ళు కారం పొడి అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు, గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమి, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అయాషనగర్లో నిన్న ఈ సాయంకాలం 2 టౌన్ సిఐ ప్రసాదరావు గారు, అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్వహించారు.